బన్సాలి విడిదిల్లు కోట్ల ఫంక్షన్ హాల్ దగ్గర సాయి అగ్రో ఇండస్ట్రీస్ ఎదురుగా తౌడు ఫ్యాక్టరీ ఉండి రోడ్ భీమవరం సెల్ 9440184408 9665544695 భగవంతునికి ఎంతో భక్తితో భక్తులందించిన విరాళం భగవంతుని చెంతకే చేరాలని ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరంలో శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివార్ల నిత్యాన్నదాన ట్రస్ట్ కు అన్నపూర్ణ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర లక్ష్మీ జనార్దన స్వామి అమ్మవార్ల నిత్యాన్నదాన పథకానికి 49,82,825.53 చెక్కును ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా దేవస్థానానికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గతంలో ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందించాలనే సంకల్పంతో అప్పటి ఆలయ చైర్మన్ వేగేసిన రంగరాజు దాతల నుంచి సేకరించి నిత్యాన్నదానాన్ని ప్రారంభించారు. ట్రస్ట్ బోర్డు ముగియడంతో అప్పటి నుంచి సేకరించిన నిధులను ఇప్పుడు నిత్యాన్నదానానికి అందజేశారని ఇక నుంచి దాతలు అందించిన నిధులతో భక్తులకు అన్నదానం చేస్తారని అన్నారు. ఆలయంలో నిత్యాన్నదానం ఏర్పాటు చేయడానికి సదుపాయం లేదని త్వరలోనే దాతల సహకారంతో షెడ్ను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. అన్నదానానికి నిధులు సేకరించిన రంగరాజును సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో డి రామకృష్ణంరాజు, ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోంబాబు, చెరుకూరి రామకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల చంద్రశేఖర్, వబిలిశెట్టి రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, బండి రమేష్ కుమార్, రాట్నాల శ్రీనివాసరావు, గంటా త్రిమూర్తులు, నల్లం చిట్టిబాబు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర లక్ష్మీ జనార్దన స్వామి వారి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గతంలో దేవస్థానం ట్రస్టీ బోర్డు చైర్మన్గా పనిచేసిన వేగేసిన రంగరాజు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి దాతల దగ్గర నుంచి సహకారం తీసుకుని నిత్య అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది. వారు ట్రస్టీ బోర్డు ముగిసిన తర్వాత ఈ దేవస్థానానికి వచ్చిన సొమ్ముని మళ్ళీ అన్నదానానికి ఉపయోగించాలి, ఇచ్చిన డబ్బులు వడ్డీకి దాతల పుట్టినరోజున పెళ్లి రోజున ఆ రోజు వారి దాతల పేరు చెప్పి అన్నదాన కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఈ ట్రస్టీ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వేగేసిన రంగరాజు గారు ఎంతో నియమ నిబంధనలతోటి ప్రతి రూపాయి కలెక్ట్ చేసి ప్రతి పైసా కూడా దేవుడికి చెందాలి, ఎవరికి చెందకూడదనే ఆలోచనతో చక్కని ఆలోచన చేసి వారు సుమారుగా 50 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. దాంతో వారు అన్నదాన కార్యక్రమం చేశారు. వారి ట్రస్టీ బోర్డు సమయం పూర్తయిన తర్వాత ఇప్పుడు దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేసి దేవస్థానం వారి ఆధ్వర్యంలో 49,82,825 రూపాయల 53 ఇప్పుడు వీరు దేవస్థానానికి ఇస్తున్నారు. ఈ అమౌంట్ తోటి ఈ డిపాజిట్ వేసి డిపాజిట్ మీద వచ్చిన వడ్డీతోటి దాతల పేరు మీద ఎంతమంది దాతలు అయితే ఉన్నారో అందరి పేరు మీద అన్నదాన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు పెద్దల సమక్షంలో, గుడి పెద్దల సమక్షంలో, దేవస్థానం పెద్దలతోటి, పూజారి ఎండోమెంట్స్ ఆఫీసర్ గారి సమక్షంలో ఈ అమౌంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది సద్వినియోగం చేసి దాతల పేరు మీద అన్నదాన కార్యక్రమమే చేయాలని చెప్పి వారి ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేస్తారని ఎండోమెంట్స్ వారు చక్కగా ఈ డబ్బును సద్వినియోగం చేస్తారని. డ్రైనేజీ వ్యవస్థ ఎంతో ముఖ్యమైనదని, సక్రమంగా నీటిపారుదల అయినప్పుడే వ్యాధుల నుంచి రక్షణ పొందగలమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కాళ్ల మండలం కలవపూడి గ్రామంలోని మామిడిపూడి రోడ్డు వద్ద మురుగు కాలువలో పూడికతీత పనులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు జిల్లా కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ
రొయ్యల చెరువులు పట్టుబడి అనంతరం కలుషిత నీటిని మురుగు కాలువలోకి వదలాలని, అలా కాకుండా ప్రస్తుతం ఆ నీరు పంట కాలువల్లోకి వెళ్లడంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు కన్మూరి రఘురామకృష్ణంరాజు రైతుల భాగస్వామ్యంతో మురుగు కాలువ శుభ్రపరిచేందుకు సంకల్పించడం, దీనికి గ్రామంలోని ప్రతి రైతు సహకారం అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇలా చేయడం వలన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మంచి స్పందన వచ్చిందన్నారు. కలవపూడి గ్రామంలో మంతెన పెద్ద నరసింహరాజు మిగతా రైతులందరూ కలిసి సుమారు 13 లక్షల రూపాయల విలువ కలిగిన పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రారంభించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి శాసనసభ్యులు కన్మూరి రఘురామకృష్ణంరాజు, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, మంతెన పెద్ద నరసింహరాజు, గ్రామ సర్పంచ్ గేదెల జాన్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఈ నాగార్జున, ఎంపీడీఓ జి స్వాతి, శివవర్మ, మంతెన శివాజీరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ డ్రైన్స్, కాలువలు ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు డ్రైనేజ్ ఏదైతే రొయ్యల చెరువుల్లో వాడిన తర్వాత, పంట వచ్చిన తర్వాత వాటర్ అంతా కూడా డ్రైన్స్లోకి వెళ్ళాలి. కానీ అలా కాకుండా పంట కాలువలోకి వెళ్ళడం వల్ల ఇక్కడ అనేక ఆరోగ్య సమస్యలు, ఇప్పటికే పెద్ద పెద్ద సమస్యలతోటి ఈ జిల్లాలో మనకి నోటీస్కి వస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఉండి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు ఒక మంచి సంకల్పంతో రైతుల్ని భాగస్వామిగా చేసి ఈ డ్రైనేజెస్ అన్ని కూడా క్లియర్ చేయడానికి సంకల్పించారు. ఇక్కడ చాలా మంచి స్పందన, అంటే ప్రతి గ్రామంలో కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కూడా స్పందించి ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ కలవపూడి గ్రామంలో మంతెన నరసింహరాజు గారు, ఇతర రైతులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం ఇంచుమించు 12-15 లక్షల విలువైన డ్రైనేజ్ క్లియరెన్స్ వర్క్ అంతా కూడా ఈరోజు స్టార్ట్ అయింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని టేకప్ చేస్తే కానీ ఈ డ్రైనేజ్ సమస్య మనకి పరిష్కారం కాదు. మీరు చూస్తూ ఉన్నారు, మొన్న వచ్చిన కొద్దిపాటి ఫ్లడ్స్కే డ్రైనేజెస్ పొంగి ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడ్డారు. ఇళ్లలోకి, పొలాల్లోకి నీళ్లు వచ్చి అనేక రోజులు. జూన్ నెలలో జరిగిన 27వ రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఉషశ్రీ బంగారు పథకాన్ని, శశి హనుమాన్ కాంస్య పథకాన్ని సాధించారు. అదే అకాడమీకి చెందిన సాత్విక్ 6వ ర్యాంకును, సూర్య నితీష్ 10వ ర్యాంకును సాధించడం జరిగింది. వీరు గతంలో కూడా ఎన్నో పథకాలు సాధించారు. సాత్విక్ 2023వ సంవత్సరంలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో బంగారు పథకాన్ని సాధించారు. రేపు అనంతపురంలో జరగబోతున్న రైఫిల్ షూటింగ్ పోటీలకు తమ విద్యార్థులు 10 మంది వెళ్తున్నట్లు కోచ్ సయ్యద్ సుభాన్ తెలియజేశారు. ఈ పోటీల్లో కోచ్ సయ్యద్ సుభాన్ కూడా సీనియర్స్ మ్యాన్ విభాగంలో పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో పోటీ పడుతున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో కూడా తమ విద్యార్థులు పథకాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ అకాడమీలో విద్యార్థులు ప్రాక్టీస్ చేయడానికి చింతలపాటి బాపిరాజు పాఠశాలలో స్థలాన్ని ఇచ్చిన డిఎన్ఆర్ కాలేజ్ యాజమాన్యానికి తాను ఎంతో రుణపడి ఉంటానని కోచ్ సుభాన్ తెలిపారు. తమకు కరెస్పాండెంట్ రామకృష్ణంరాజు వెన్నంటే ఉండి ఎంతో సహాయాన్ని, ఉత్సాహాన్ని ఎప్పుడూ అందిస్తారని కోచ్ సుభాన్ తెలియజేశారు. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీనివాసరావు, పిఈటి శేఖర్ రాజు, రాంభద్రం కూడా ఎంతో సహకారం అందిస్తారని కోచ్ తెలిపారు. గోల్డ్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్ పొందినటువంటి విద్యార్థులకు వాళ్ళని మెడల్స్ అందించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అదే కాకుండా ఈ ఛాంపియన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ సారథ్యంలో ఎస్హెచ్బిఆర్ఎం హై స్కూల్లో ఆర్చరీ, అలాగే కరాటే మొదలైనటువంటి ఎన్నో విద్యలో నేర్పడం జరుగుతుంది. దానివలన మన గౌరవ కరస్పాండెంట్ గారు చెప్పినట్టు ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కోసం, అలాగే బాయ్స్కి కూడా రకరకాల ఇబ్బందులను వచ్చేటువంటి వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సార్ చెప్పినట్టు డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కూడా అటువంటి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభిస్తానన్నారు. అలాగే డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మరి సిబిఎస్ఈ సిలబస్తో నూతనమైనటువంటి విధానంలో మరి కోర్సులు ప్రారంభించబడుతున్నాయి. అలాగే ఎస్సీహెచ్బిఆర్ఎం హై స్కూల్లో గురుపూడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి ఆదివారం జరిగే జాతర మహోత్సవంలో భాగంగా లోక కళ్యాణార్థం ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని
108 మంది ముత్తైదులచే వేద మంత్రాల నడుమ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మహిళలచే ప్రత్యేక కుంకుమ పూజ నిర్వహించామని శ్రీ ఆదిలక్ష్మి జాతర కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గానామృత గాయకులు పిప్పళ్ల ప్రసాద్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా 18వ వార్డ్ శ్రీనివాస్ సెంటర్ వెనుక బండారువారి వీధిలో వచ్చా కమిటీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని, ఆదివారం జాతర అనంతరం అఖండ అన్న సమారాధన కూడా నిర్వహిస్తున్నారని భక్తులంతా సహకరించాలని కోరారు. ఈ కుంకుమ పూజలు నిర్వహించిన 108 మంది మహిళలకు ప్రత్యేక పురోహితులచే వేదాశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో కాపు దుర్గారావు, పొట్నూరు గోపి, ఏ దుర్గా ప్రసాద్, ఎన్ బాలు దుర్గారావు, పొట్నూరి శ్యామ్ కుమార్, కాపు శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 18వ వార్డు భీమవరం గునుపూడిలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా శ్రీ ఆదిలక్ష్మమ్మ, రాజ్యలక్ష్మమ్మ, పోలేరమ్మ వారి యొక్క జాతర మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వర్తించుకోవడం జరుగుతోంది. ఈరోజు 108 మహిళల చేత కుంకుమార్చన లోక శాంతి కోసం ఎంతో వైభవంగా జరిగింది. అలాగే రాబో 11వ తారీఖున అమ్మవారి జాతర మహోత్సవం, 19వ తారీఖున అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఈ ప్రాంగణంలోనే జరగబోతోంది. మరి భక్తులందరూ విశేషంగా వచ్చి ఈ అమ్మవారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు తీసుకుని వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమం 18వ వార్డు అమ్మవారి యొక్క ఉత్సవ కమిటీ వారు నిర్వర్తిస్తున్నారు. భక్తుల యొక్క సహాయ సహకారాలతో అని తెలియజేస్తూ జై భవానీ.